ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి మధ్య డైలాగ్ వార్ సాగింది. ఆ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఏం పనులు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు కేటీఆర్. పేలని బాంబులతో పొంగులేటి బాంబులేట్ అయ్యారన్నారు. దానికి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొంగులేటి కళ్ళున్న కబోదులకు ఏమీ కనిపించవన్నారు. తట్టాబుట్ట సర్దుకొని విదేశాల్లో స్థిరపడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇవాళ ఈ రోజు గనక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది వాస్తవం. చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో ముగ్గురు మునగాళ్ళలాగా పోదులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు, ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా 2 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో, రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. కళ్ళుండి చూస్తే కనిపిస్తాయి, కళ్ళుండి కబోదులాగా చూస్తే నీకేమీ కనపడవయ్యా. నువ్వేదో అప్పుడు ఛాలెంజ్ చేశాను, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కటి కూడా అసెంబ్లీ గేటుకి నా ప్రజలు తాకలేదని మళ్ళీ చెప్తున్నా. నీకు దమ్ము ధైర్యం నీకున్నా, మీ నాయనకున్నా. ఇక్కడ గెలిపించు, ఇక్కడే కాదు రాష్ట్రంలో గెలిపించు. సొల్లు పురాణాలు ఆపి గతంలో పోగు చేసుకున్న డబ్బులు జాగ్రత్తగా ఉంచుకొని ఎక్కడికైనా విదేశాల్లో పోయి స్థిరపడితే బాగుంటుంది అనేది నాకు ఈ వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ